భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో డెడ్ లైన్ కి సంబంధించి ఆ సమయం వచ్చేసింది. పాకిస్తానీలకు ఇవాల్టితో డెడ్ లైన్ ముగియబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో 213 మంది పాకిస్తానీలని గుర్తించింది అధికారులు. ఇన్ఫాక్ట్ గుర్తించడం జరిగింది భారత ప్రభుత్వం. ఇప్పటివరకు హైదరాబాద్ ను వీడారు 4 పాకిస్తానీలు. మిగిలిన వారు లాంగ్ టర్మ్ వీసాలపై ఉన్నట్టుగా గుర్తించింది అక్కడి ప్రభుత్వం. మరి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు గుర్తించిన పరిస్థితి లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి మినహాయింపిస్తోంది ప్రభుత్వం. సో ఈ సినారియోలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మరి ముఖ్యంగా చామ్నా నుంచి సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది, వాళ్ళు ఏమంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు? అన్ని వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే 29 వరకు మెడికల్ వీసా కింద ఉన్నటువంటి వారికి అనుమతి ఇచ్చారు. ఈరోజు 29, ఈ రోజుతోటి గడువు ముగిసింది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణలో 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వారిని గుర్తించి తిరిగి పంపాల్సిందిగా అటారీ వాఘా సరిహద్దు వెంబడి వాళ్ళని పాకిస్తాన్ పంపించేలా చర్యలు చేపట్టాలనేటువంటిది గతంలోనే దేశ హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ జితేందర్ కూడా దీనిపైన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. మొత్తం వారందరినీ గుర్తించి పంపించే ప్రయత్నం చేశారు. కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన 4 మాత్రమే హైదరాబాద్ వీడి వెళ్లారు పాకిస్తానీలు.